హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయలు అంటారు కదా, మేమైతే వీటిని మొడ్డికాయలు అని అంటాము. వీటితో చాలా టేస్టీగా ఉండే ఒక రెసిపీ చూపిస్తాను. ముందుగా గోరుచిక్కుడుకాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి కడుక్కోవాలి. తర్వాత టమోటాలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయలన్నిటిని వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ ఏమి వేయకుండా వేయించాలి. ఇందులో తేమంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని రుచికి తగినన్ని వేసుకోవాలి. వీటిని కూడా బాగా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి. ఇందులోని తేమంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలతో చేసే పుల్లగూర ఈ చిక్కుడుకాయలను వేయించుకునే దాన్ని బట్టే దాని టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. కాయలను బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. కాయలను సరిగా వేయించుకోకపోతే టేస్ట్ అంత బాగుండదు. కాయలు ఎంత బాగా వేగితే రుచి అంత బాగా అనిపిస్తుంది పుల్లగూర. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న 4 టమోటాలను పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వీటిని కూడా మరొకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి టమోటా మగ్గేంత వరకు. గోరుచిక్కుడుకాయల పుల్లగూర టేస్ట్ మరింత పెంచడం కోసం ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది పుల్లగూర. ఇది 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ పోసుకోకూడదు, తగినంత పోసుకోవాలి. పప్పు ఉడకడం కోసం, ఈ కాయలు ఉడకడం కోసం మాత్రం పోసుకోవాలి. ఇందులో నీళ్లు వంపకుండా దీన్ని ఇనుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత మూసి ఉంచి ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్లోనే కాకుండా నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. కాయలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా మాత్రమే వాటర్ ఉంటాయి. వీటిని ఇలా పప్పు కుదితో మెత్తగా ఇనిపేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ కాయలు ఉండేటట్లు ఇనుపుకుంటే బాగుంటుంది. ఇలా ఇనుపుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరుగువాతకు ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె, కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. లైట్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనిని ఇందులోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారుగా మొట్టికాయల పులిహోర చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.